ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు ఒక ఉపదేశంని తీసుకుని వచ్చాను. ఆ ఉపదేశం ఎట్లా ఉంటుందంటే, నీవు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? నాతో కలిసి చెప్పండి. నీవు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? వై? ఎందుకు వెంబడిస్తున్నావు? ఇది వాక్యము యొక్క శీర్షికన. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుణ్ణి వెంబడించే పనిలో దేనికి వెంబడిస్తున్నామంటే, మాకు ఆరోగ్యం కోసమని మేము వెంబడిస్తున్నాం, మా రోగాలు పోవాలి అందుకు వెంబడిస్తున్నాం, మా తాగుబోతు తనము నుండి బయటికి రావాలి అందుకు వెంబడిస్తున్నాం. తాగుబోతు తనము పోయిన తర్వాత మరలా పోయి తాగుతాను నేను. ఎందుకు వెంబడిస్తున్నావు దేవుని అంటే? కొంతమంది వెంబడన చేశారు, దేవుణ్ణి వెంబడించారు. మీరు చూస్తారా వాళ్ళు ఎవరు, ఎందుకు వెంబడించారు, దేని కొరకు వెంబడించారు వాళ్ళు దేవుణ్ణి? ఈరోజు రోగాల కోసం దేవుని మందిరానికి పోయే ప్రజలకి నేను చెప్తున్న మాట, నీ రోగము బరబ్బరి తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత ఎవరిని వెంబడించాలి? ఈ రోజుల్లో దేవుని వెంబడించడం దేనికోసము అంటే, వారికి ఉన్న అక్కర తీరిపోయిన తర్వాత దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ప్రజలు. వారికి తిండే ముఖ్యము, పైసలే ముఖ్యము. పైసలు దొరికిన తర్వాత, ఎక్కువ పైసలు అయిన తర్వాత అసలు ప్రభునే నువ్వు ఎవడువీరా అనే దానికి అట్లా తయారైపోయాను. నేను ఈరోజు చెప్తున్న మాట కొంచెం కఠినంగా ఉండవచ్చు, ఆమేన్, కానీ తప్పదు. అన్ని ఆశీర్వాదాల కొరకే చెప్పడానికి వీలు లేదు. కొన్ని మన జీవితాల్లో జరుగుచున్న ఆ క్రియ అంతటిని కూడా ఒక్కొక్కసారి ప్రభువు లోపటి నుంచి తీసుకొని దాన్ని బయటికి పారేస్తారు. ఆమేనండి. నువ్వు చేస్తున్న ప్రతి అతిక్రమమును బట్టి ఆయన మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు చెవి గలవాడు దేవుని స్వరం వినును గాక. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 26 నుంచి 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 26 నుంచి 27. త్వరగా. యోహాను సువార్త. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఇది ఆమేనండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్తున్న మాట, నా గొర్రెలు నా స్వరము. మీరు బరాబరి చెప్పండి, ఎవరి స్వరం ఎవరు వినాలి అసలు? దేవుని స్వరము దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు వినాలి కదండి. ఎందుకొరకు యేసు ప్రభు చెప్తున్న ఈ మాట అంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నేను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాయి, నేను ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తాయి, సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్తాయి. ఏ గొర్రెలు ఇవి? దేవుని స్వరము వినే గొర్రెలు. స్తోత్రం కలుగును గాక. బర్రెలు గావివి, గొర్రెలు. ఆమేన్. ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మీరు ఎప్పుడైనా చూసారా గొర్రెల కాపరిని? ఎంత దూరం పోయినా ఆయన పెట్టే కేక వాటికి వినబడితే ఎమ్మడే తిరిగి అతని దగ్గరికి వెళ్ళిపోతాయి. కారణం ఏంటిదో తెలుసా? ఆ గొర్రెల కాపరికి గొర్రెలకున్న అనుసంధానం. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట ఏంటిదనంటే, మీరు నిజంగానే దేవుని గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటారు, నన్ను వెంబడిస్తారు, నన్ను ఘనపరుస్తారు.
నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటారు మీరు. ఆమేన్. కొంతమంది దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఉంటారు. స్వరం వినడానికి ఇష్టపడరు. వాడికి చెవుడు, ఆమెకి చెవుడు. దేవుడు పిలుస్తున్నా పిలుపుని పడతో ఉనబెట్టి దేవుని మాటని తొంగల తొక్కి వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా? వాళ్ళు దేవుని స్వరం విన్న వాళ్ళ. నా గొర్రెలు నా స్వరము, అందరు చెప్పండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి. నిజంగానే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మాట్లాడుతున్నా, నేను కూడా దేవుని స్వరం వినగలుగుతున్నానా? దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? దేవుడు మనల్ని నా గొర్రెలని ఎందుకు అంటున్నాడు? నన్ను వెంబడించే గొర్రెలని ఎందుకు అంటున్నాడు? వై? ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు వారికి పని లేకపోతే ప్రార్థనకు వస్తారు. పని ఉందనుకో వాళ్ళు ప్రార్థనకి రానే. మీరు కాదు, చాలామంది సంఘాల్లో చూడండి, మీరు ప్రార్థన అంటే మాకు చేత కదండి, ప్రార్థన టైంకే పని పెట్టుకుంటారు. ప్రార్థన టైంకే ప్రార్థన టైము అనగానే అప్పుడే పని వచ్చి తీసుకొని ముందర పెడతాడు. ఎవడాడు? అందరు చెప్పండి, ఎవడు? హలో, సాతానుడు అదే టైంలో తీసుకొచ్చి నీ ముందల ఒక పని పెడతాడు. ఆ పనిని చూసుకుని నువ్వేం చేసుకుంటావంటే నీ ప్రార్థన ఏం చేయబోతుంది? కట్. స్వరం విన్నట్ట. కొంతమంది దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారట. దేనికి వెంబడిస్తున్నారు మీరు అని ప్రభుని అడిగితే, ప్రభు చెప్తున్న మాట తిరిగి మీరు ఏం వెతుకుతున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా నిన్నే వెతుకుతున్నాం. పో, నన్ను వెతకడం కాదురా, నేను పెట్టిన తిండి వెతకడానికి వచ్చారు మీరు. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేది తిండి కోసము అన్న. అక్కడ ప్రార్థన జరుగుతుందంట, ఆడికి వెళ్తున్నారంట కదా మీరు, కారణం ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ భోజనం పెడతారంట అన్న. ఏం పెడుతున్నారు? భోజనం. బిళ్ళరాని నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నా గొర్రెలు నా స్వరము, ఇది మొదటి మాట గుర్తుపెట్టుకోనండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. బాధలో ఉన్న నా గొర్రెలు నా స్వరము వింటాయి. కఠినమైన సమస్యల మధ్యలో ఉన్న నా గొర్రెలు నా మాట, నా స్వరం వింటాయండి. ఆమేన్. ఆయన స్వరం వినాలి. వినాలంటే ఏం చేయాలి? ఆయన గొర్రెగా మారాలి. ఎవరి గొర్రెలు మనము? యేసు గొర్రె పిల్లను నేను. పాట పాడితే సరిపోదు. అసలు మనం పాట పాడతాం కదా, కొంతమంది పాట పాడతారు కానీ దాంట్లో ఉన్న అర్థం ఎవరికి తెలియదు. ఎవరి గొర్రె పిల్ల నేను? దేవుని గొర్రె పిల్ల. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఆమేన్. ఎక్కడ నడిపించాలి నేను? నువ్వు ఆయన స్వరం వినకపోతే నిన్నెందుకు పచ్చిగల చోట్ల పనిపెట్టడంట. ఈడిని పచ్చిగా చెట్ల కాడ పనిపెట్టు. నాకు ఇష్టం వచ్చిన చోట నేను పడుకుంటా. నాకు బాధ వచ్చినప్పుడు మాత్రం నువ్వు మాత్రం మంచిగా మెల్లగా నడిపి ఎక్కడ పండబెట్టు? పచ్చిగల చోట్ల పండబెట్టు. బుద్ధి ఉందా అని ప్రభు అడుగుతారు. నా గొర్రెలు నా స్వరము, అందరు చెప్పండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి. దేవునికి మహిమ కలుగును గాక. బిళ్ళరా, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు దేవుని స్వరము వినట్లేదు ప్రజలు. ఆయన స్వరం ఎలా వినబడుతుంది అంటే మోకరించడం వలన వినబడుతుంది. ఓ గంట సేపు ప్రార్థనలో కూర్చుంటే ఆయన స్వరం వినబడుతుంది. ఒక 3 గంటల సేపు విజ్ఞాపన చేస్తే ఆయన స్వరం వినబడుతుంది. ఆయన నిన్ను నడిపించే స్థలంలో నీకు నడిపిస్తాడు. ఆయన స్వరం నీకు వినబుద్ధి అయితేగా. స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. త్వరగా తీయండి. ఇది మొదటి జ్ఞాపకం పెట్టుకునండి. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. దేవునికి స్తోత్రం. వినాలి కదా అండి. వినరు. చేతులు కాళ్ళ తర్వాత ఏం పట్టుకుంటారట? అందరు చెప్పరు. ఏం పట్టుకుంటారు? ఆకులు. నాయనా దేవుని స్వరం విను, అక్క దేవుని స్వరం విను, తమ్ముడు దేవుని స్వరం విను అని అంటే మేము ఎందుకు వింటాం సార్? పని పాట లేదా మాకు చాలా పని పాటలు ఉన్నాయి. నీకులాగా ఒట్టిగానే పిల్లలు లేరు, గిల్లలు లేరు, జల్లలు లేరు. నీకేం తెలుసా సార్ మా బాధ? అవును, ఆమె మీకేం తెలుస్తుంది మా బాధ?
నెలకు 20,000 కట్టుకోవాలి, నువ్వు కడతావా? నీకు ప్రార్థనకు వచ్చాడు కూర్చుంటే నేను చెప్తున్నాను, యేసు నామములో అవి ఎగిరిపోతే ఒక్కరు ఆమె చెప్తలేరు, చూసినారా? ఎగిరిపోతే, తీసుకొని వెళ్ళిపోతే, ఎవడి చేతికో కట్టిన పైసలు అట్టే పోతే క్యా కరేగా, క్యా కరేగా? కోన్ కరేగా తో ఓ మరేగా. ఎవడు చేస్తాడో వాడే మునుగుతాడని, ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడని ఏం చెప్తుంది? దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు డబ్బుల కొరకు ప్రయాసపడి ఎండనక వాననక సంపాదించినాడు శ్రీనివాస్. ఇక్కడే మన జనగాంలో శ్రీనివాస్ భోజనము తిని నీళ్లు తాగి ఆ కుర్చీలో ఇలా కూర్చున్నాడంట. హార్ట్ అటాక్ వచ్చింది, అటే పోయినాడు. నాకు తెలిసిన డాక్టర్ ఆయన, ఆమెనండి, ఆర్ఎంపీ డాక్టర్. నేనేమన్నాను తెలుసా? నీవు దేవుని స్వరం ఒకవేళ వినకపోతే నీ గతి అదో గతి అవుతుంది. ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా అని ఎగిరిపోతుంది. స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్న మాట, నా గొర్రెలు నా స్వరము జాగ్రత్తగా వింటాయి, యేసు రక్తమే జయం. గొర్రె ఎవరి మాట జాగ్రత్తగా వింటది చెప్పండి మీరు? న్యాయం కాదు అది అట్లా మాట్లాడడం. గొర్రె ఎవరి మాట? గొర్రె ఎవరికి వింటది? గట్టిగా చెప్పండి, ఎవరికి? మరి కాపరికి అంటున్నారే, కోసటోనికి వింటది సార్. నీళ్లు పోస్తుంటే తాగిపిస్తున్నాడే మనకుంటూ కుస్సమని కోస్తప్పుడు అని అర్థం అన్నమాట. గొర్రె ఎవరి స్వరము బాగా వినాలి అని రాయబడిందంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని మేపుతాను, వాటి మీదికి ఏ శత్రువు వచ్చినా శత్రువుని పటాపంచలు చేస్తాను నేను. ఎవడు వచ్చినా నేను చూసుకుంటాను అని సంగతి. ఎందుకంటే ఈ గొర్రె నా స్వరం వింటది, యేసు రక్తమే. అసలు అసలు స్వరమే వినని దాన్ని ఏం చేస్తాం? అసలు మొండిగా ఉన్నదాన్ని ఏం చేస్తాం? మనము తీసుకుపోయి ఎవరికి అప్పగిస్తాం? అందరు చెప్పండి, ఎవరికి? కట్టుకోనికే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మొన్న మా ఇసాక్ గారికి 4 గొర్రెలు 3 గొర్రెలు ఇచ్చిర్రు కాపాడుమని, పైసలు ఇస్తాం కాపాడుమని. అది వినలేదు, దాన్ని వెంబడబడి కొడతారంటే దొప్పు 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 ఎత్తారు దాన్ని. ఎందుకు కొట్టినావు ఇసాక్ అన్నని అడిగితే, అన్నా మాట ఇన్నదన్నా, డ్రడ్ర అంటే వచ్చిందన్నా, ప్రొప్ర అంటే నీళ్ళు తాగిందన్నా, కుక్రు అంటే ఆడ వచ్చి కూర్చుందన్నా అని అందుకొట్టిండు ఆయన. అన్న రావట్లేదు, కూ అన్న రావట్లేదు, ద్ర ద అన్న కూడా రావాలా కదండి. రాకపోతే దాన్ని సంపకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఆమేన్. కట్టుకోనికి అప్పగిస్తాడు. కట్టుకోడు ఎవడో తెలుసా? ఒక గొర్రె నిజంగా మాట వినకపోతే ఎవరికి అప్పగిస్తారు? కట్టుకోనికి అప్పగిస్తాడు. ఒకవేళ దేవుని స్వరము నీవు వినకపోతే నిన్ను ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? సాతాను అని కట్టుకోనికి అప్పగిస్తాడు. వాడు కొయ్యడు. కాలు ఒక్కసారి కోస్తాడు, మూతి ఒక్కసారి కోస్తాడు, ముక్కు ఒక్కసారి కోస్తాడు, చెవు ఒక్కసారి కోస్తాడు, పేగులన్నీ సగము చీది సగము కుట్టి లోపల పెడతాడు. మంచిగా ఉంటుంది కదా అప్పుడు. ఆమేన్. నేను చెప్పే ఉపదేశం జాగ్రత్తగా పట్టుకోనండి. అసలు దేవుడు ఎందుకని ఆ మాట చెప్పాడని నేను కొంచెం ఆలోచన చేస్తే, నా గొర్రెలు నా స్వరము వింటాయి. కాపరి స్వరము వినాలి. ఆమేన్. నా గొర్రెలు అంటే ఇప్పుడు కాయవారు ఎవరు? కాపరే కదా. కాపరి చెబుతున్న మాట వినగలుగుతున్నారు ఈ రోజుల్లో? చూసినంలే, పో. స్తోత్రం కలుగును గాక. అన్నా నువ్వు అట్లా చేస్తే బాగుపడవే, ఇట్లా చేస్తే బాగుపడతావు. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని నడిపించే మార్గం ఇది. పచ్చగల చోట్ల నడిపించే దేవుడు మన దేవుడు. కాపరి చెప్తున్న మాట వింటే నువ్వు ఇలా సీదగా వెళుతావు, నువ్వు పచ్చిగా ఉంటావు, నీ కాపురం మంచిగా ఉంటుంది, నీ కుటుంబం మంచిగా ఉంటుంది, నీ పిల్లలు మంచిగా ఉంటారు, నువ్వు స్నేహం చేసే ప్రజలు నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు అని చెప్తే, మాకెవరి స్వరం వినబడాలి? మరి ఎవరు స్వరం వినబడుతుంది మనకి? ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది మేము దేవునితో నడుస్తున్నాము అనుకుంటున్నారు, కానీ నిజంగా దేవునితోని
హనోకు తన మరణము చూడకుండా పరమనకు ఎత్తపడిపోయెనుగా. ఎత్తబడక మునుపే దేవునితో ఇష్టుడై ఉండినట్లు సాక్ష్యం పొందెను. ఏమొందెను? ఎవరితో ఇష్టుడైనట్టు? దేవునికి ఇష్టుడైనట్లు సాక్ష్యం పొందిన తర్వాత పరమనకు పోయాడట. బా, నువ్వు నిజంగా గొర్రెవైతే కాపరి స్వరం వినగలుగుతావా? ఆమేనండి. నువ్వు విను, కాపరి స్వరం విను. తీసారా? 8వ అధ్యాయము 22వ వచనం చదవండి. మత్తయి సువార్త. స్వరం వినాలి. నన్ను వెంబడించుము. ఆమేన్ చెప్పండి అందరూ. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని అతనితో చెప్పిన ఒక ఆయన వచ్చి, అయ్యా మా నాన్నగారు చనిపోయారు, అతడు అన్యుడట, అతడు ప్రభుని నమ్ముకోలేదట, అతన్ని పాతి పెట్టి వస్తా అంటే ప్రభు చెప్పిన మాట వ్యంగ్యంగా ఉంటుంది, అసలు బాధగా ఉంటుంది. కన్న తల్లిదండ్రులను కూడా, ఏయ్ బాబు హలో విను, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునబడుదురు. స్తోత్రం చెప్పండి. అసలు చనిపోయిన వాడిని పాతి పెట్టుకుంటాడా? మరి యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడు? ఒరేయ్, వారు దేవుని స్వరం వినేటోళ్ళు కాదురా. నువ్వు నా స్వరం విన్నావు కదా, నా మాట విన్నావు కదా, నా మాట మీద విశ్వాసం ఉంచావు కదా. మృతులు తమ మృతులను కూడా సైతము పాతి పెట్టుకున్నారంటే వాళ్ళ సంబంధులు తీసుకుపోతారు. నీకేం సంబంధం? నువ్వు దేవుని సంబంధివి కాదా? దయ్యపు సంబంధివా? గుడుల దగ్గర తిరుగుతావా? గోపురాల దగ్గర తిరుగుతావా? చేతపడి శక్తులు చేసేదాన్ని తిరుగుతావా? వాడు మీవోడా? మృతులను పాతి పెట్టుకునుదురు. స్తోత్రం కలుగును గాక. నన్ను వెంబడించండి అన్నాడు ఆయన 2 శిశువులని. ఆమేనండి. దేవుని స్వరం వినడం అంటే ఆయన్ని వెంబడించడం. స్తోత్రం చెప్పండి. ఈ గొర్రెలు నా స్వరం వింటాయంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనని వెంబడించడం. చెప్పండి, ఎవరిని వెంబడించాలి? మనమంతా దేవుణ్ణి వెంబడించాలి. 2 శిశువులతో అంటున్నారు, మీరు నన్ను వెంబడించండి. నాయనా మా నాన్నగారు చనిపోయారంట, మరి వాళ్ళని పాతి పెట్టి వస్తాము. నో 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 మృతులను మృతులే పాతి పెట్టుకునుదురు. పా, ఎంత కఠినమైన మాట అండి ఇది. కొంతమంది నన్ను అంటారు, ఏం కాదులే అన్నా, ఆడ తింటే అది కడుపులో ఉంటుందా? ఆమేన్. ఏడ తింటే? గాడ తింటే. గాడ ఏడా? కడుపులో ఉంటుందా? కడుపులో కాదు, నీ కుటుంబంలోనికి చేరుతుంది అది. ఒక్కరు ఆమె చెప్తలేదు. ఎంత భయమో మనకి. మరి మనం భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళం కదా. ఆమేన్. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? దేవుని మందిరంలో. దేవుని స్వరం వినరు. మళ్ళీ పైగా కష్టం వచ్చిందనుకో, నా స్వరం వినుమన్నావు కదా దేవా, నీకు ప్రార్థన చేస్తాను, నన్ను విడిపించి చేసేవన్నీ దొంగ పనులు చేసి మళ్ళీ పైనుంచి ప్రార్థనలు ఏడ్చి ప్రార్థనలు. ఆమేన్. బిడ్లరా, నేను చెప్తున్న మాట జాగ్రత్తగానండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేదురు, మీరు వచ్చి నన్ను వెంబడించండి. ఎవరిని వెంబడిస్తావు? మొట్టమొదటి మాట నేనేమంటాను, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. 1. రెండవది, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేదురు, మీరు నన్ను వెంబడించండి. స్వరం విన్నవాడు ఏం చేస్తాడండి? దేవుణ్ణి వెంబడిస్తాడు. యేసు రక్తమే. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరము వింటే ఎవరిని వెంబడిస్తావు? నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావు. దేవుని స్వరం వింటావు, దేవుని పని చేస్తావు, దేవునితో కలిసి ఉంటావు, దేవుని మందిరంలో ఉంటావు, దైవజనునికి ప్రోత్సాహకరంగా ఉంటావు, దైవ బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తావు. సాయంత్రం 7 గంటలకి ప్రార్థన, మధ్యాహ్నం 2 గంటలకి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. వెంబడించడం అంటే ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేయకుండా ఉన్నాడంటే వాడు దేవుణ్ణి వెంబడించిన వాడు కాదు, దేవుని స్వరం విన్నవాడు కూడా. అవునా?
ఆమేన్. ఎవరి స్వరం వింటున్నావు నువ్వు ఈరోజు? దయ్యము నిన్ను ఒక్కొక్కసారి ప్రేరేపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళు. ఎక్కడికి? మీ ఫ్రెండ్స్ ఉన్నారు అడిగి వెళ్ళు, మీ బంధువులు ఉన్నారు అడిగి వెళ్ళు. వాళ్ళు తాగుతూ ఉంటే ఎంజాయ్ చేయి. నువ్వు థమ్స్అప్ తెచ్చుకో. నిన్ను తాగుమనేటోడు ఎవడు రాబాయ్, నువ్వు థమ్స్అప్ తెచ్చుకో. ఏం తెచ్చుకో? అసలు వారికి నీతో పొత్తుందా? ఆమేన్. అన్నా మరి అట్లా అట్టవన్నా నువ్వు అట్ట అంటే వాళ్ళ దగ్గరికి పోవద్దా? వాళ్ళు నా బిడ్డలన్నా, నా అల్లుళ్ళన్నా, నా కొడుకన్నా, నా బిడ్డ అన్నా, నా అమ్మ అన్నా, ఎవడు పోవద్దని చెప్పాడు నీకు? నీవు కలిగి ఉన్నదాన్ని వారికి తెలియజేయి. అర్థమైందా నా భాష? మరలా చెప్తున్నాను, నీవు కలిగి ఉన్నదానిని వారికి తెలియజేయి. నువ్వు దమ్మున్న విశ్వాసం ఇది. క్రైస్తవులకు దమ్మున్న భక్తి చెయ్యండి. ఆ పనికి మాలిన భక్తి, ఏమంటారు, గాలి వస్తే ఎగిరిపోయే పొట్టు లాంటి భక్తి వద్దు. ఆమేన్. పరిపూర్ణమైన వ్యక్తిత్వంలోనికి వద్దాం. హల్లెలూయా, బోలో యేసు మహారాజ్కి. 8వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేదరు, నీవు నన్ను వెంబడించు. వెంబడించాలి. దేవుని స్వరం విన్నవాడు ఏం చేయాలి? అందరు చెప్పాలి. ఏం చేయాలి? ఎవరిని? యూట్యూబ్ని వెంబడించాలి, ఇన్స్టాగ్రామ్ని వెంబడించాలి, ట్విట్టర్ని వెంబడించాలి, టీవీని వెంబడించాలి. మన స్నేహితులు తాగుబోతులుంటే వాడిని వెంబడించాలి, ప్రార్థన వదిలిపెట్టుకొని. ఆమేన్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను అప్పటికే చెప్తున్నా, బాబు నీ కెరియర్ని మార్చుకుంటే మంచిది, లేకపోతే ప్రభు నిన్ను పండిపెట్టిన చోట నువ్వు లేవలేవు, జాగ్రత్త అని అంటే, ఆ వ్యక్తి అన్నాడు, అన్నా వచ్చినప్పుడు చూసుకుందామే. హలో, ఎప్పుడు చూసుకుంటాడంట? ఉన్నారా ఎవరైనా? వచ్చినప్పుడు చూసుకున్నాడు. మీరు నమ్ముతారా? చెయ్యి కాలు పడిపోయింది ఆయనకి, పక్షవాతం వచ్చింది. ఇప్పుడు మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఏమి లేవు. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది కానీ ఏం లేవు. రావు సార్. నా మాట వినండి, దండం పెట్టి చెప్తున్నా. దేవుని స్వరం నిజంగానే నీవు వింటే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావు. దేవుణ్ణి వెంబడించేటోడు కావాలి సార్. రోగం వస్తే దేవుడు లేడని చెప్పేటోడు మనకెందుకు? వారి ద్వారాగా మనకు నష్టమే కలుగుతుంది కానీ ఆశీర్వాదం అయితే కలగడానికి ఛాయిసే లేదు. ఆమేన్. నష్టం కలుగుతుంది. ఒకసారి అంటే పెద్ద విమానం, ఆ విమానంలో ఇంచుమించు 300 మంది ఉన్నారు. స్టార్ట్ అయింది, పైకి వెళ్ళిపోదానికి స్టార్ట్ అయ్యి కొంచెం అట్లా లేసి కింద పడిపోయింది. బిడ్లారా, మీరు నమ్ముతారా? దాంట్లో ఉన్న ప్రజలందరూ దిగి ఏమైందా ఎంత మంది ఇంజనీర్లకు వచ్చి అసలు ఈ మిషన్కి ఏమన్నా అయిందని మిషన్ అంతా తెరిచారట, విమానం అంతా తెరిచారట, కుర్చీలన్నీ తెరిచారట. మొత్తం ఇంచుమించు నాకు తెలిసి ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసే మిషన్ అంతా విప్పినారు. అది పెట్టడానికి 5 కోట్లు అవుతుంది. ఎందుకు మిషన్ ఆగింది అని చూస్తే ఏం లేదు దాంట్లో. ఒకడు బాగా తలకాయ పట్టుకొని, ఇంతమంది ఇంజనీర్లు 3 కోట్ల రూపాయలు ఏం పోలేదు, ఏమైంది దీనికి అని ఎనికిగైపోయి చూస్తేనట, ఒక చిన్న ఎలక పిల్ల, ఈ పొగ వెళ్తుంది కదండి, ఈ స్పీడ్కి వెళ్తప్పుడు ఆ పొగ పోయే దాని దగ్గర ఉందట. దాన్ని తీసి ఇట్లా చాలు చేయగానే స్టార్ట్ అయింది. కానీ ఖర్చు ఎంత వచ్చింది? ఇంతే ఉంటుంది. గిది చేస్తే యేసు ప్రభు చూస్తాడా నన్ను? తప్పకుండా చూస్తాడు. ఏముంది దాంట్లో? ఎలక, చిన్న ఎలక ఆ పొగపోయే దాంట్లోకి పోయి ఇరుక్కుంది. దాన్ని తీసి వదిలిపెట్టేసరికి అది పరరైపోయింది. 3 కోట్ల రూపాయల నుంచి ఇంకెక్కువనే అనుకుంటున్నాను ఆ మిషన్ అంతా తెరిచాడు పెట్టినారు.
ఇంజనీర్లకు కూడా చేత కాలేదు ఆ ఎలుకని చూడడానికి. నేను అంటున్నాను, చిన్న ఎలుక 3 కోట్ల రూపాయలని తీసి అక్కడ పెట్టింది, అనేక ఇంజనీర్లను తీసుకొని వచ్చింది, కానీ అక్కడ ఉన్నది ఏది? అది ఎలక చిన్నది కదా సార్. పాపం చిన్నవే, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ పిల్లలందరినీ మింగేస్తుంది. అది చేసేటప్పుడు హ్యాపీగా ఉంటుందట పాపం, చేసిన తర్వాత వచ్చే దుఃఖం ప్రపంచంలో ఇంకెవరికి రానంత దుఃఖం వస్తుంది. నేను ఎందుకు ఇలా చేశాను, కుమిలి కుమిలి ఏడుస్తావు. ఎందుకంటే లోపల మనస్సాక్షి ఒకటి ఉంటుంది బిడ్డలారా. స్తోత్రం, యేసు రక్తమే జయం. ఆ మనస్సాక్షిని బట్టి చాలామంది కఠినంగా బ్రతుకుతున్నారు. దేవుని స్వరం వింటున్నారు. దేవుణ్ణి వెంబడించే ప్రజలకి ఒక మనస్సాక్షి ఉంటుంది. నేను చేసింది తప్పు అని అనిపించేటట్టుగా లోపల ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని బట్టి నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. దేవుడు నీతో మాట్లాడితే మారు మనసు పొందుదురుగాక. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని స్వరం వినాలి. ఒకటి, స్వరం విన్నవాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి వెంబడిస్తాడు. చెప్పండి, స్వరం విన్నవాడు ఏం చేస్తాడు? దేవునికి వెంబడిస్తాడు. వెంబడించగలుగుతావా? ఆమెనండి. రాయొద్దు. ఇంకొక మాట చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం 1:37. ఆయన చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని ఎవరిని వెంబడించిరట? యేసును వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని వెంబడించారు? ఆయనను వెంబడించారట. ఇద్దరు శిష్యులు ఆయన మాట విని, చదవండి ఆ మాట. ఆయనను వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి, వారు నన్ను వెంబడించుట చూచి, మీరు ఎందుకు నన్ను వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని చెప్పిరి. ఆయనను అడిగిరి. రబ్బీ, రబ్బీ అను మాటకు బోధకుడా అని అర్థము. వచ్చి చూడుడని. ఆమేనండి. వచ్చి చూడుడని వారితో చెప్పగా వారు వెళ్ళి, స్తోత్రం చెప్పండి, వచ్చి చూడుడి. ఆమేనండి. మీరు ఏం వెతుకుచున్నారు? ప్రభువా నిన్నే వెతుకుచున్నాం, బోధకుడా నిన్ను వెతుకుచున్నాం అన్న. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి మేము కూడా, చెప్పండి, మేము కూడా వస్తాం. ఇది తెగింపు అంటే, దమ్మున్న భక్తి అంటే. యేసు రక్తమే. కాపరి ఏం చేస్తున్నాడు? ఆ కాపరి మనిషి నీకు తెలియకపోతే నువ్వెందుకు వస్తున్నావు నాయన మందిరానికి? కాపరి స్వరం నీకు వినపడితే నువ్వెందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? వారానికి నాకు ఎప్పుడైనా నేను దూరం పోతే కొంతమంది ఫోన్ చేసి, అయ్యారు బాగున్నారా, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని కొంతమంది మాత్రమే ఫోన్ చేస్తారు. కొంతమంది పోతే పోని. ఆమేన్. నీకు నిర్లక్ష్యం. పిల్లల్ని అడిగినాను నేను. పిల్లల్ని అడిగితే పిల్లల్ని, బాబు మీకు పాటలు నేర్పించింది ఎవరు? మీరే. మిమ్మల్ని ఎత్తుకున్నది ఎవర్రా? మీరే. మరి వాక్యం నేర్పించింది మీరే. ఆరాధన నేర్పించింది మీరే. మీకు చదువుకోమని ప్రోత్సాహన చేసి మిమ్మల్ని కొట్టింది మీరే. తప్పు చేస్తే కొట్టింది ఎవర్రా ఎక్కువ? మమ్మీ కాదు. ఎవరు? నేనే. ఆమేన్. అది చెప్తుంటే బలానిపించింది. నిజమే కదా. ఒక కాపరికి ఆ సహనం లేకపోతే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నువ్వు ఆదివారం ఎందుకు రాలేదు, శుక్రవారం ఎందుకు రాలేదు అంటే అలా చెప్పే సాక్ష్యం మీకు ఉన్నదా? దాన్ని దమ్మున్న భక్తి అంటారు. ఆమేన్. అయ్యా మేము చేసింది తప్పే, అయ్యా మేము రాకపోవడం తప్పే. ఇప్పుడు ఇసాకన్న భలే ఒప్పుకున్నాడు కదా. కొంతమంది రాకపోతే ఏమవుతుంది, ఒక ఆదివారం మా పిల్లల్ని పట్టుకొని వస్తే ఈయన ఎండకు చచ్చిపోతారని మా పిల్లల్ని ఇంటికాడ పెట్టి వస్తే మీకేమవుతుంది? మా పిల్లలు వస్తేనే దేవుడు వింటాడా? మేము చేసే ప్రార్థన పిల్లలకి ఆశీర్వాదం అని చెప్పట్లేదా? మేము ఇక్కడ ప్రార్థన చేసుకొని మా పిల్లల్ని ఆశీర్వదిస్తాం. దేవుని స్వరం విన్నట్టేనా? హలో, నీవు కుటుంబముతో సహా దేవుని మందిరములో ఉంటే దాని లెక్కే వేరు సార్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
స్వరం వింటే ఇట్లా ఎందుకు ఉంటామండి? ఇట్లా పాడు బతుకు ఎందుకు బతుకుతాం మనము? ఇంట్లోనే సాక్ష్యం ఉండదు. వాడు ప్రార్థనకి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అన్న మీ కొడుకు ఏమన్నా ప్రార్థనకి పోతాడా అన్న అని నేను అడిగితే, అన్న నీకు కనబడుతున్నాడు ఆడు అట్లే, కానీ ఆడు కళ్ళు తాగుతాడు అన్న. ఏం తాగుతాడు అన్న? కర్ణాపురం పోతారే పెద్ద ఆయన దగ్గరికి, ఏం మాట్లాడుతున్నావు? నీకు తలేమన్నా తిరిగిందా? మీ కొడుకు ఉన్నంత సహనంగా ఎవ్వరు ఉండరు అని నేనంటే, ఏ ఊకో అన్న, నీకు తెలియదు, వాడు కళ్ళు తాగుతాడు, సన్నాసిగాడు, శరీరం సిగ్గు శరం లేనివాడు. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, సాక్ష్యం చూడండి. వాళ్ళ నాన్న ఎందుకు మారుతాడండి? ఇట్లా ఉంటే ఈ సిగ్గు లేనోడు ఆ ఇంట్లో తగలబడ్డాడు, ఇడు క్రైస్తవుడు అంటున్నాడు, ఆడ తగలబడి వాళ్ళకు సాక్ష్యం లేదు. వాళ్ళు ఎవరైనా పోయి చెప్తే, మా కొడుకే మారలేదు, పోయి దరిద్రుడు పనికి మనం నేనెందుకు మారతా అన్నాడు ఆయన. ఆమేన్. ఒక ఆయన ఇంటికి మేము పోయాం ప్రార్థనకి, మా రాజన్న గారు తీసుకుపోయారు, దానియల్ రాజన్న గారు. ఆడికి పోతే ఆయన పేరు కుమారి అన్న. ఏ అన్న? కుమారి అన్న ఎంత మంచోడు అంటే, నేను అడిగిపోతే 500 నోటు ఇచ్చారు. చిన్న గుడిసెలు ఉండి 500 నోట్లు నాకెందుకు రా నాయన, నాకు వద్దని మోకల మీదనే ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా చదువుతున్నాడు బైబిల్. అంటే మా సంఘంలో కూడా లేరు కదరా నాయన, ఇంత విశ్వాసం అనుకున్నాను. ఇప్పుడు పోయి చూడండి మీరు, కుమారి. వీళ్ళంతా సంఘములో తగలబడ్డారు, దరిద్రులంతా. అందుకని మొన్న ఎవడో ఇది ఒప్పుకోదు, దేవుని స్వరం విని దేవుని లెక్క ప్రకారం నడిస్తే నీ కుటుంబం ఎందుకు మారదు? సిగ్గులేని వాళ్ళుగా బ్రతుకుతున్నారు ఈరోజు క్రైస్తవులు. నీ సాక్ష్యం ఎక్కడా? నీ ప్రార్థన జీవితం ఎక్కడా? నువ్వు దేవుని స్వరం వినడానికి దేవుని మందిరానికి రావట్లేదా? నువ్వు దేవుణ్ణి వెంబడించట్లేదా? ఆమేన్. నీ ఇంట్లో సాక్ష్యం లేదు, నీ వీధిలో సాక్ష్యం లేదు, నువ్వు క్రైస్తవుడివి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగానే మాట్లాడుతున్నానా? బాధ అనిపిస్తే ఓర్చుకోండి. ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. నీ సాక్ష్యాన్ని కాపాడుకో, వెంబడించు. ఎవరిని? మొట్టమొదటి మాట చెప్పండి, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. బిళ్ళరా, ఈరోజు దేవుని స్వరం వినగలుగుతున్నావా? వింటే ప్రభు పేరిట ప్రకటన చేస్తున్నాను, దేవుడు శ్రమలో కూడా నిన్ను వదిలిపెట్టాడు, బాధలో కూడా వదిలిపెట్టాడు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. ఆయన మన విశ్వాస నావని, అంటే మన బ్రతుకు నావని నడిపించగల శక్తిమంతుడు ఆయన. అరే నీకు దమ్ముండాలి, కానీ ఆయన కార్యాలు మన కంటికి కనబడతానే ఉంటాయి. యేసు రక్తమే జయం. అయిపోయిందయ్యా అనుకుంటున్నావా? డోర్లు విరగొడతాడు యేసు నామములో. నీకు ఇక్కడ డోర్లు వేసి లోపల గాలి ఆడకుండా చేసిన శత్రువు పైనుంచి పగలగొడతాడు యేసు రక్తమే జయం. నిన్ను చేయి పట్టి పైకి లేపుతాడు యేసు రక్తమే జయం. ఒకడు అన్నాడు, ఇటుకెళ్ళి ఆశీర్వాదం వస్తుంది, ఇటుకెళ్ళి ఆశీర్వాదం వస్తుంది, ఇటుకెళ్ళి ఆశీర్వాదం వస్తుంది, ఇటుకెళ్ళి ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ ఆగిపోతే ఇంకెక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది? నాకు అన్నీ ఆగిపోయాయనంట. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, ఇవన్నీ సుట్రంగా ఆగిపోయినా ఒకడు పైనుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటు ఉన్నవాడు ఆశీర్వదించకపోవచ్చు, ఇటు ఉన్నవాడు ఆశీర్వదించకపోవచ్చు, ఇటు ఉన్నవాడు ఆశీర్వదించకపోవచ్చు, కుడి వైపున ఎడం వైపున ఉన్నవాడు నేను ఆశీర్వదించకపోవచ్చు. ఈ 4 ద్వారాలు మూసుకుపోయినా పైన ఒక ఆయన ఉన్నాడు, పగలగొట్టి నిన్ను అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఆయన స్వరములో ఉన్న కిక్కే వేరు. యేసు రక్తమే జయం. రా, దేవుని మందిరములో ఉపదేశమున్న స్థలములోనికి నువ్వు వస్తే దేవుని స్వరం నీకు వినబడుతుంది. నువ్వు తాగుబోతుగా మారుతున్నావు, తిండిబోతుగా మారుతున్నావు, అసలు నీ కుటుంబంలో నీకు సాక్ష్యం లేకుండా బ్రతుకుతున్నావు. ఇంత మంచి ఉపదేశము మందిరములో ఉండి సిగ్గుపడు. దేవుని మందిరానికి వచ్చిన ప్రజలారా నేను చెప్తున్నాను, సిగ్గుపడండి. ఆమేన్. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి.
ఇద్దరు శిష్యులు, ఏం వెతుకుతున్నావు నువ్వు? రబ్బీ, బోధకుడా, నువ్వు ఏం వెతుకుతున్నావు అంటే వాళ్ళు అన్నారు, నిన్నే వెతుకుతున్నామన్నారు. నన్ను వెతుకుతున్నారా? వాయ్, ఎందుకు అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు, మేము అక్కడ ఉందామని వస్తున్నాం మేము. రండి అయితే చూపిస్తాను నేను. ఆయన ఉన్న స్థలములోనికి ఒకవేళ నువ్వు స్వరం వింటే, ఒకటి, నా గొర్రె నా స్వరము మృతులు తమ మృతులను పాటి పెట్టుకున్న నన్ను వెంబడించండి అన్నారు. ఇక్కడనేమో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం ప్రభు అన్నారు. శిశువులు మాత్రమే చెప్పగలుగుతారు. ఆమేనండి. విశ్వాసులు ఇక్కడ కూర్చుని మీరందరూ చెప్పలేరు. శిశుడు ఎట్లా ఉంటాడో తెలుసా? ఆమేన్. ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా సార్లు అవుతారా? సార్లు ఎవరవుతారో తెలుసా? సారు చంప మీద పెటా పెటా అని వేసినా, ఆమేన్, అలా నిలబడేటోళ్ళకి రాబోయే దినాల్లో ఏమవుతుందో తెలుసా? ఈయన ఎవరైతే కొట్టాడో ఆ స్థలంలో నిలబెట్టేంత కెపాసిటీ వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారు అక్కడ కూర్చున్న పిల్లలకి నాకులాగా సార్ అవ్వాలని అనుకుంటారు. సార్, యేసు ప్రభు కూడా అదే అనుకుంటున్నాడు. నేను ఏ స్థలములో కూర్చున్నానో ఆ స్థలములో ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి. వారు నా స్వరం వినాలి, వారు నాతో నడవాలి, వారు నా స్వరం విని నాతో పాటు నన్ను వెంబడించాలి. అది గొర్రె అంటే. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? గొర్రె అంటే ఒట్టిగా కాదు సార్. మనల్ని గొర్రెలతో దేని పోల్చాడు దేవుడు? యేసు ప్రభు పనికి మనలోడు అనుకున్నారా? ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం త్వరగా 1వ వచనం చదవండి. అటు తర్వాత అనగా దాటి అద్దరికి వెళ్ళెను. సూచక్రియలను చూచి బహుజనము ఆయనను వెంబడించిరి. స్తోత్రం చెప్పండి. సూచక క్రియలు చూసి, మహత్కార్యాలు చూసి అనేక ప్రజల్ని ఎవరు వెంబడించారట? దేవుని వెంబడిస్తే దేవుడు ఆ కొండ శిఖరమున కూర్చొని అక్కడ ఉన్న వద్దంతమంతా ఒక నిమిషంలో చెప్తాను చూడండి. ఆయనకు కొంచెం బాధ కలిగింది. 1000 మంది ప్రజలు ఉన్నారు సార్ అక్కడ. ఆయన బోధ వినడానికి 1000 మంది అతన్ని వెంబడిస్తూ ఉంటే వాళ్ళ కడుపులో ఆకలి అవుతుందని ఎవరికి తెలిసింది తెలుసా? యేసయ్యకు తెలిసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. శిష్యులతో 4వ వచనంలో చెప్తాడు, శిష్యులతో, అయ్యా వారిని ఆకలిగా పంపుట నాకు ఇష్టం లేదు, వారికి ఏదైనా భోజనం తీసుకురండి అంటే ఒక్కొక్కరికి భోజనము 1 దేనారము చొప్పునైనా. 1 దేనారం అంటే ₹1/2. ఆ కాలంలోనే ₹1/2 అంటే ఇంచుమించు నాకు తెలిసి 5,000 మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది? ఎవరిని వెంబడిస్తున్నారు? 5,000 మంది. బిడ్లారా, నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు భోజనము బాగా తినేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి మరలా వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 26వ వచనం ఇక్కడేమో భోజనం పెట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 12, 13, 14, 15, 16వ వచనం దాకా భోజనం పెట్టి ఆయన తిరిగి వెళ్తూ ఉంటే ఇప్పుడు మరలా ఆ ప్రజలందరూ పిల్లలతో సహా వెంబడిస్తారంట. 26వ వచనం చదవండి త్వరగా. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి అబ్బా, స్తోత్రం చెప్పండి. వీళ్ళు దేనికి వెతుకుతున్నారట? వీళ్ళందరూ ఎవరిని వెంబడిస్తున్నారు? యేసయ్యని. ఎందుకు వెంబడిస్తున్నారు నాయన అంటే ఆయన చేసే స్వస్థతలు. ఇంటికాడ ఉంటే భోజనం లేదరా నాయన, ఇంటికాడ ఉంటే ఊకే చచ్చిపోతాం మనం పిల్లలతో సహా ఎవరు వెంబడిస్తే మనకు భోజనం పెడతాడు? ఆడిగిపోయి వెతుకుతున్నారంట. ఎవరిని వెతుకుతున్నారు అని అడిగితే, మీరు నన్ను వెతకడానికి రాలేదు, మీరు సూచక క్రియల గురించి, అద్భుతాల గురించి 2, 3వది నేను పెట్టే రొట్టెల కోసం వస్తున్నారు మీరు. ఆమేన్. నిశ్చయముగా చెప్తున్నాను, కొంతమంది ఉంటారు భోజనం కొరకే, వాళ్ళ జీవితం అంతా భోజనం, మంచి భోజనం దొరకాలి వాళ్ళకి, వాళ్ళ కడిపే వారికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి త్వరగా. ఆ వాక్యం అట్లా ఉంచి త్వరగా చదవండి ఆ మాట. ఇక్కడ వెంబడించిన వాళ్ళందరూ కూడా భోజనం కొరకు వెంబడించాడు, అద్భుతాల కొరకు వెంబడించారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి.
ఆమేనండి. చదవండి ఆ మాట త్వరగా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ వెంబడించిన వాళ్ళు ఎవరు? ఎందుకు వెంబడించారండి? 5,000 మంది బువ్వ కోసం. యేసయ్య చెప్తున్నాడు, ఎవరిని వెతుకుతున్నారు మీరంటే, మేమా నిన్నే వెతుకుతున్నాం. ప్రభు తిరిగి చూసి అన్నాడు, నన్ను వెంబడిస్తున్నారు కానీ మీరు దేనికి వెంబడిస్తున్నారు తెలుసా? స్వస్థత కోసం ఒకటి, సూచక్రియల కోసం 2, మూడోది. ఇవి 2 అయిపోయిన తర్వాత ఏముంటుంది? యేసు ప్రభు ఉట్టికి పంపించాడు. మనం పోయి ఊరికే ఆవిడ చూస్తున్న ఆ స్థలాలన్నీ చూద్దాం. తర్వాతకి తీర ఏం పెడతాడు? భోజనం పెడతాడని వెంబడిస్తున్నారంట సార్. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఇట్లనే తయారైనరు. సచ్చినోళ్ళు, పనికిమాలినోళ్ళు, ఎదవలు. నాకు భోజనం దొరికితే సరిపోతుంది, నాకు భోజనం ఉంటే సరిపోతుంది. అదే భోజన విషయము ఇక్కడ మాట్లాడతాడు. ఏమనే తెలుసా? వారి అంతమే వారి నాశనం, వారి కడిపే వారి. వీళ్ళందరూ అంటే వారు నాశనం కొరకే వెంబడించారు. చూసారా యేసు ప్రభుని? రొట్టెల కొరకు వెంబడించారు, నాశనం అయిపోయారు. శిష్యులు మాత్రమే నా గొర్రెలు నా స్వరము దమ్ముండాల లోపల యేసు రక్తమే ఇచ్చేయం. ఆమెను చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా కూడా చెప్పండి. మరొకసారి చెప్పండి. ఎవరి స్వరం వింటున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు అని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఎవరు నువ్వు? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని స్వరాన్ని విను. మనుషుల వైపు చూడకు, డబ్బు వైపు చూడకు. నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన పచ్చిగల్ల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. నువ్వు కుంటుకుంటా నడిచిన ఆయన ఎత్తుకొని పోతాడు. ఈ గొర్రెల కోసం నా ప్రాణమైన పెడతానన్నాడు. భోజనం కొరకు వెంబడిస్తున్నారు సార్ కొంతమంది. ఇళ్ళకి వస్తే, ఈ మతంలోనికి వస్తే, ఏ మతం అంట? యేసు మతంలోనికి వస్తే. ఇది మతమా? సిగ్గుమాలిన వాళ్ళు చెప్తున్నారు ఇది మతం అని. సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను, ఇది మతము కాదు, ఒక మంచి మార్గం అని. ఆమేనండి గట్టిగా. ఇది మార్గం, ఇది సత్యం, ఇది జీవం. ఒక మనుషునికి ఏదైతే అవసరం ఉన్నదో ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాసి పెట్టాడు. ఈ బైబిల్ అన్నీ కూడా విను. దమ్ముంటే, దమ్మున్న విశ్వాసం చేయ, లేకపోతే వదిలే. నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఒకడు అన్నారు, ఒక ఆయన అన్నాడు నాతో, ఏయ్ బాబు, సంగమం గురించి ఏడుస్తున్నావా నువ్వు? అస్సలు ఏడవద్దు అన్నాడు. నా పిల్లల కొరకు నేను ఏడవద్దా? నా పిల్లలు క్షేమము నేను కోరొద్దా? నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళు మందిరాలను కట్టుకుంటారు, సేవకుడిని చూస్తారు, సేవకుడిని పొట్టను చూస్తారు, సేవకుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారంటే ఆయన అన్నాడు, నాయనా నువ్వు ఎంత మంది కొరకు ఏడ్చినా నీకు లాభం లేదన్నాడు. అయితే ఎట్లా ఏడవాలి? ప్రభువా నా బ్రతుకు ఏమై ఉందో అది తెలియజేయి. సంఘం ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. పాస్టర్ ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. భార్య ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. భర్త ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. పిల్లలు ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ చనిపోయేదాకా, నిన్ను బొందెబెట్టేదాకా బొందల నుంచి లేచిన ఆత్మని తీసుకుని వెళ్ళే శక్తి, సామర్థ్యత అదిగో పరలోకంలో ఉన్న తండ్రికి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోకపు తండ్రికి ఉన్నదే. శక్తిమంతుడాయన, పరిశుద్ధుడాయన, నీతిమంతుడాయన, నీవు సమాధి చేయబడిన నీ ఆత్మకు జీవమునిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. బలో యేసు మహారాజుకి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? కొంతమంది డబ్బు కోసం వెంబడిస్తున్నాడు దేవుణ్ణి. యూదా దేని కొరకు వెంబడించాడు సార్ దేవుణ్ణి? డబ్బు కోసం వెంబడిపోయాడు, దేవుణ్ణి అమ్ముకున్నాడు. నాణ్యాలన్నీ పడేసి పరిగెత్తుకొని ఏం చేశాడట? ఉర్రి వేసుకొని చచ్చిన. ఎవరిని వెంబడిస్తున్నాం మనం ఈ రోజుల్లో? నీకు తెలుసా, మా కుటుంబంలో ఉన్న సమస్యలు నీ కుటుంబంలో ఉంటే నువ్వు చచ్చేపోతుంటివి. అన్ని సమస్యలు ఉన్నాయా? యోబు కంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? ఉన్నాయి నాకు అని చెప్పండి ఎవరైనా. నా కొడుకులు చచ్చిపోయినరండి, నా ఆస్తి అంతా నాశనం అయిపోయిందండి, నాకు గజ్జి ఉందండి. ఏముంది? గజ్జి ఉందండి, ఆ గజ్జిలో పుండ్లు ఉన్నాయండి, నా భార్య వచ్చి థూ అని అంటున్నారండి అని ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా? ఓ
యేసయ్యకు పోల్చుకుంటారు ఒక్కొక్కరు. నాకెంత శ్రమ వచ్చిందో తెలుసా, అయ్యో ఎంత వచ్చింది, ఇంతే వచ్చింది. ఎంత చెట్టుకు గాలి, ఈ సామెత తెలుసా మీకు, ఎంత చెట్టుకు అంతే గాలి పెడతదట, ఎక్కువ పెట్టదు. ఆమేన్. వాళ్ళు భక్తులు సార్, ఏ కోశాన కూడా పాపం లేదు వాళ్ళలో, అలాంటి భక్తి చేశారు. నువ్వే భక్తి చేస్తున్నావు. ఆమేనండి, హల్లెలూయా. వాళ్ళు కడిపే వారి దేవుడు, వారి అంతమే వారి నాశనం. మీకు యాకోబు రాసిన పత్రిక త్వరగా తీయండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 12. కూర్చో కూర్చో. యేసు రక్తమే జయం. ఏమన్నా డైపర్లు ఇవ్వాలనా? తీసిరా. 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. అనియు చేదైన వేరు ఏదైనా మొలచిని కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు, ఈ మాట చదవండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయిన ఒకడు మీలో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఆమేనండి. ఒక్క పూట కొరకు ఏం అమ్ముకున్నాడంట ఏశావు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు సార్. ఒక్క పూట అన్నం కోసం, ఈరోజు ఒక్క పూట అన్నం కోసము మందిరాన్ని వదిలిపెడుతున్నారు. ఒక్క పూట రోజు కోసం, ఒక్క 100 రూపాయల కోసం మందిరాన్ని వదిలిపెడుతున్నారు. 500 రూపాయలు వస్తే మందిరాన్ని వదిలిపెడుతున్నారు. 1000 రూపాయలు వస్తే మందిరాన్ని వదిలిపెడుతున్నారు. 500 రూపాయలు పని అయితే మందిరాన్ని వదిలిపెడుతున్నారు. ఈ రోజుల్లో భ్రష్టులు, వ్యభిచారుడు అన్నాడు యేసు ప్రభు. ఆమేన్. భ్రష్టుడట, వ్యభిచారుడు. అన్నం కోసం వెతికితే వ్యభిచారుడు అనడం ఏందండి? ఏం రాశారు సార్? ఎవరిని వెంబడిస్తున్నావు ఈరోజు? ఒక 100 రూపాయలు ఇస్తాము, ఆ మందిరానికి వస్తే నీకు 100 రూపాయలు ఇస్తామంటే అక్కడికి వెళ్ళిపోతావా? ఆమేన్. భ్రష్టుడు అవుతారేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము కొరకు కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము లేని కొరకు విసర్జింపబడేనని మీరెరుగుదురు. విసర్జింపబడ్డాడంట. ఎంత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించలేదు. అట్లనే ఉన్నది అక్కడ మాట. చదువుకోనండి, బైబిలు చదువుకోవాలి. ఆమేన్. ఆ సంకలు పెట్టుకుంటారు కొంతమంది. అయ్యో నెత్తికాడ కొంతమందికి దయ్యాలు గీయాలు వస్తాయని ఏడ పెట్టుకుంటారు. ఆయనకి చదువు వస్తుంది, ఏడ పెట్టుకుంటారు తెలుసా? తలకాయ కాడ. వాడు చదువుడు, సన్నాసిగాడు. వాళ్ళ పిల్లల తలకాయ కాడు, సన్నాసులు వాళ్ళు, సిగ్గు శరం లేని వాళ్ళు. నేను బరాబరి చదువుతున్నాను యేసు రక్తమే జయం. నీకు చదువు వచ్చింది ఎందుకు? తలకాయ కాడ పెట్టుకోవడానికా? నీ తలకాయ కాడ ఏం పెట్టుకుంటావో తెలుసా? చచ్చిపోయిన దగ్గర ఏం పెడతారు తలకాయ కాడ? అందరు చెప్పరు. నిప్పు అంటిస్తారు, దీపం పెడతారు. చచ్చిపోయిన దగ్గర ఏమో దీపం పెడితే, బ్రతికున్న నీ కోసం ఒక దీపముగా వెలిగించే బైబిల్ పెట్టుకుంటున్నావు. చదువుకోదాన్ని. ఆమేనండి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. వ్యభిచారంలో కొంచెం బువ్వ దొరికితే చాలు, కొత్త మందిరం గెట్ అవుట్. మీకేం తెలుసు అన్న, ఆదివారం పోకపోతే మాకెంత కష్టాలు వస్తున్నాయో తెలుసా? వెంబడించండి. ఆమేనండి అందరూ. నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు అనే ఈ యొక్క వాక్యానికి టైటిల్. ఎందుకు వెంబడిస్తున్నావు? ఓయ్, ఎందుకు వెంబడిస్తున్నావు? నా గొర్రెలు నా స్వరము, అది నన్ను వెంబడించేటోళ్ళు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండాలా. నేనేం చేస్తున్నానో అది చేయాలా. ఆమేన్. మీరు నిజంగానే ఏకీభవిస్తే ఆమేన్ చెప్పండి అందరూ. కొంతమందే చెప్తున్నారు నాకు తెలిసి. ఏకీభవిస్తట్లేదా? నాతో కలిసి ఏకీభవిస్తే ఆమేన్ అనండి. హల్లెలూయా. వెంబడించడం అంటే ఏంటిదో తెలుసా? గెహాజీ దైవ సేవకుడి దగ్గర ఉన్నాడు, కాపరి దగ్గర ఉన్నాడు, కాపరి దగ్గర నడుచుకుంటున్నాడు. కానీ దేని కొరకు పరిగెత్తాడు సార్? చెప్పండి అందరూ. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? గెహాజీ గురించి ఎంతమందికి తెలుసు? ఎక్కడ పరిగెత్తాడు ఆయన? ఎక్కడ ఉన్నది? ఎక్కడ? దేవుని మందిరంలో. ఉన్నది ఎక్కడ? దైవ సేవకుని దగ్గరికి. ఉన్నది ఎక్కడ? ఉపదేశంలో. ఉన్నది ఎక్కడ? వాక్యం ఉన్నది ఉన్నట్టు ప్రకటించే దైవ సేవకుని దగ్గర. ఉన్నది ఎక్కడ? చనిపోయిన వారిని లేపిన సేవకుని దగ్గర.
గొడ్డెలు పారిపోతే పడిపోతే నీళ్ళలో ఒక ఆకు వేస్తే బయటికి వచ్చేసింది. అలాంటి సేవకుడి దగ్గర ఉన్నాడు. స్తోత్రం. ఇంత ఉపదేశం నేర్చుకొని యాడికి పోయిన ఆయన ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? అందరు చెప్పండి, ఏం తెచ్చుకున్నాడు? మరి మనం ఏం తెచ్చుకుంటున్నామేమి? హల్లెలూయా. నేను ఈరోజు గట్టిగా మాట్లాడితే నన్ను క్షమించండి, కానీ దేవుని స్వరం వినేవాడు శాపానికి గురి కాకూడదు. ఆమేనండి. శాపానికి, రోగానికి, వ్యాధికి, అపవిత్రతకి, శోధనకి లోనైపోవద్దు. శత్రువులు మనల్ని చూసి భయపడాలి. ఆమేనండి. సాతానుడు మనం చూసి గడగడ లాడిపోలేదు. రక్తమే జయం. మనం చూస్తేనే వానికి బ్రేక్ డ్యాన్స్ రావాలి యేసునామంలో. అది భక్తి అంటే. ఓ ఒక నిమ్మకాయ ఉంటే అమ్మ యేసయ్య చచ్చిపోతుంటారు నాయన. దేని చూసి? ఓ నిమ్మకాయని చూసి ఇంటే ఎగిరిపడుతున్నావు, లేడీలాగా గంతులు వేస్తున్నావు నువ్వు. ఆడ ఉందనుకో, పక్క 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 ఇట్రా ఇట్రా. ఏమైందమ్మా? అగ నీ కళ్ళు కనబడతలేవా? ఇట్రా. అది దాటితే ఎగిరితంతే యేసు రక్తం చేయం బక్కబుర్రలు పడాలి. అది ఒక్కరు ఆమెను చెప్తే మేము తన్నించుకోదనుకున్నాం, తనదానికి ఎందుకున్నాం అన్న అంటున్నావా? బాక్స్కు చెప్తున్నా, మీకు కాదు. ఆమె మనం ఎవరమో తెలుసా? దేవుణ్ణి వెంబడించే బిడ్డలము, దేవుని స్వరం వినే బిడ్డలము మనం. ఆమెనండి. వెంబడించడం అంటే ఏంటిదో ఒక్క మాటలు చెప్తాను. 2వ రాజుల గ్రంథం తీయండి త్వరగా. 2వ రాజుల గ్రంథం మీకు మాటతోనే చెప్తే సరిపోదు, వాక్యంతోనే సరిపెడతా. 2వ రాజులు 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. స్తోత్రం. యేసు రక్తమే జయం. అంతటా ఏలియా యోర్దాను అవతలికి పొమ్మని యెహోవా నాకు సెలవిచ్చుచున్నాడు గనుక నీవు ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, ఆమేనండి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, దైవజనుడా నిన్ను మాత్రం నేను విడువను గనుక. చాలండి. అనుసంధానం తెలిసిందా మీకు? ఒక సేవకుడికి, ఒక విశ్వాసికి, ఇద్దరికి కనెక్ట్ ఎట్లా ఉందో. ఆయననేమో దేవుడు సెలవిచ్చాడు ఏలియాకి, ఏలియా నువ్వు నాతో వచ్చేయి, నీకు కొన్ని రోజుల్లో తీసుకుపోతానంటే ఆయన వెనక ఎవరున్నారో చెప్పనా? ఎవరున్నారు? అందరు చెప్పండి, ఎవరున్నారో? మీరు నోరు తెరట్లేదు. మీ నోరు ప్రభు తెరచునుగాక, తెరవబడునుగాక, దీవెనల చేత నింపబడునుగాక. నోరు తెరిచిన వాళ్ళకి బహుగా ప్రభు ఆశీర్వదించునుగాక. గట్టి కూడా ఆమె చెప్తలేరు, చూసినావా? మీరు ఏదైనా పోగొట్టుకుంటే తిరిగి నీకు దొరుకునుగాక. ఇప్పుడు కూడా నోరొత్తలేదా? మీకు కాదు, పువ్వులకి చెప్తున్నా నేను. ఆమేన్. ఏలియా వెనక ఎవరున్నారు? ఎలీషా. ఎలీషాతో ఏలియా అంటున్నాడు, నాయనా నువ్వు ఇన్ని రోజులు నాతో ఉన్నావు, కానీ ఈ రోజు నుండి నువ్వంటే ఇక్కడ ఉండు, నేను యోర్దాను దాటి వెళ్తా అంటే నీ జీవముతోడు, నువ్వు వెంబడిస్తున్న యెహోవా జీవముతోడు నేను నిన్ను. ఈరోజు కొంచెం తగద అయితే నువ్వు కాబట్టి ఉన్నావు సేవకుడి, పోతా నేను పోతా. ఎంత మంచి డ్యాన్స్ చేస్తాడో. ఆమేన్. పోతావా? నేను చెప్తున్నాను, ఇది ఉపదేశం కఠినంగా ఉంటుంది. అసలు కృపా ప్రార్థన మందిరం అంటేనే కఠినం. మా పాస్టర్ గారు ఊకే నస చేస్తారు సార్. ప్రార్థన అంటాడు, ఉపవాసం అంటాడు, ప్రార్థన అంటాడు, ఉపవాసం అంటాడు. ఎవరైనా ఏది చేసినా ఎందుకు చేస్తున్నావు అంటున్నాడు. ఏందో ఈ పాస్టర్ నిజంగానే అందరు పాస్టర్ ఇట్లనే చేస్తారా? అందరూ చెయ్యరు, నేను ఒక్కనే చేస్తా. ఆమె చెప్తలేరు, నేను ఒక్కడే చేస్తా. ఎందుకంటే బైబుల్ని వెంబడించడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నాతో కలిసి చెప్పండి, నీ జీవముతోడు. చేతులు, కుడి చేతులు లేపండి. నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు కృపా ప్రార్థన మందిరములో నీతో కూడా ఉంటాను అని ఎలీషా ఏలియాతో అంటున్నాడు. ఆయన ప్రాణం తిన్నాడు, ప్రభువా నిన్ను వదలను నాయనా, నువ్వు నా దైవజనుడు, నా తండ్రివి నువ్వు. ఆమేన్.
ఒకసారి, ఏయ్ నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, పో, నీవు వేరు నేను వేరు, నేను దైవ సేవకుణ్ణి, నన్ను వెంబడించడం నీ వల్ల కాదు, పో అన్నాడు. ఆయన అంటాడు, నీ జీవము తోడు, నీ దేవుని జీవము తోడు, నేను మాత్రం నిన్ను. కరెక్ట్గా దేవుని స్వరం నువ్వు ఉంటే, కాపరి స్వరం నువ్వు వింటే, నీ ప్రాణం పోయేంత వరకు అక్కడే ఉంటావు. నీకు ఆ ఆలోచనే రాదు. అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు, మీ ఇంటికి పోయి చదువుకోనండి. వాళ్ళు అన్నారు, హలో హలో నీ దైవజనుడు వెళ్ళిపోతున్నాడు అంటే కదా, పైకి రెక్కలు కట్టుకొని పోతున్నాడు, ఆయన ఎమ్మడబోతున్నాడు, నీకు బుద్ధి లేదా? ఆయన అన్నాడు, నా తండ్రి ఎక్కడికి వెళ్తున్నాడు నాకు బాగా తెలుసురా, నా కాపురు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వెవడరా చెప్పడానికి, నోరు మూసుకో అన్నాడు ఆయన. ఎవరు? ఎలీషా. అందుకే దైవజనుడి గురించి ఎవడన్నా మాట్లాడుతాడు, నా సేవకుడు నా కొరకు తెలుసు, నా సేవకుడు బాగా మాట్లాడతాడు, నా సేవకుడి గురించి నాకు తెలుసు, నువ్వెవడరా నా సేవకుడు, పోయి ఇక్కడి నుంచి అని చెప్పగల దమ్ము ఉండాలా. ఆమేన్. కొంపల్ని ఆర్పడానికి, సంఘముని మార్చడానికి, సంఘములో ఉంటున్న వారిని భ్రమపరిచే ఆత్మ వాళ్ళలో వచ్చిందని నువ్వు గుర్తిస్తే, ఈయన వెంబడించిన తర్వాత ఏమైతుందో తెలుసా, యోర్దాను నదికి పోయి తమ మీద ఉన్న దుప్పటి తీసేట యోర్దాను నది మీద కొట్టారట, అది రెండుగా మారిపోయిందట, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారట. అప్పుడు చెప్తున్నాడంట, నీవు నన్ను వెంబడించడానికి కారణం ఏమైందో చెప్పు నాయన అంటే, అప్పుడు అన్నాడు, నా ఏలినవాడా, నేను నిన్ను వెంబడిస్తున్నాను, నువ్వు చెప్పినట్టు విన్నాను, నీ పాదాల దగ్గర పడి ఉన్నాను, నాకు ఒక్క సహాయం చేయి. ఏం కావాలో చెప్పు. నీవు పొందిన అభిషేకములో 2 అంతలు నాకు సహాయం చేయి. వెంబడించేటోడు ఇంత గట్టిగా మాట్లాడు, నువ్వేం ప్రభువా నేను ఇంత త్యాగం చేసుకుంటే నా ప్రార్థన ఆలకించకపోతే ఎలా అని గట్టిగా మాట్లాడేది ఎవరు తెలుసా? వెంబడించేటోడు. వెంబడించినోడు కళ్ళు కనపడుతున్నావా యేసు ప్రభుకి, కళ్ళు పీకాలి, ఏసు రక్తం ఇచ్చేయం, గుడ్ల కప్పు కళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎమ్మడపోతే ఒక్క దెబ్బకు 2 పాయలు. అప్పుడు మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ, ఎలీషా నీకేం కావాలో చెప్పురా నాన్న అంటే, అయ్యా నువ్వు పొందిన అభిషేకము 2 అంతలు నాకు దయచేయి. నువ్వు అడిగింది నాకు కష్టంగానే ఉన్నది, కానీ ఒకవేళ దేవుని చిత్తమైతే ఇది జరుగును గాక. తండ్రికి కొడుకుకున్న సంబంధం సార్, సంఘానికి కాపరికున్న సంబంధం. ఏం నేర్చుకున్నారు ఉపదేశం? అయ్యా ఎట్లున్నావు, బాగున్నావని చెప్పడానికి చేత కాదు, ఓ ఇంత పొడుగు మాట్లాడతావు, బుద్ధి జ్ఞానం లేకుండా. ఆమేన్. అవతలికి పోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఆయన రథముల మీద గుర్రములు వచ్చి అగ్ని గుర్రముల మీద వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? ఈయన కింద పడి అన్నాడంట, గుండె కొట్టుకొని బట్టలు చింపుకొని, నా తండ్రి నా తండ్రి అన్నాడట. ఎవరి తండ్రి? అసలు ఆయనకు తండ్రి అవుతాడా అండి ఆయన? ఆమేన్. ఆయనేమో బిస్మీయుడు. ఎలీషా ఎవరో తెలియదు. ఈయన పెద్ద మోతేపారి. ఎవరు? ఎలీషా. మోతేపారి అంటే పెద్ద పైసలు ఉన్నాడు. 16 అరకలు కట్టి నడిపిస్తున్నట్ట, భూమి దున్నుతున్నట్ట. ఎన్ని 16 అర్రలు దున్నుతున్నాడంటే ఎంత పెద్ద భూస్వామి ఆసామి ఉండొచ్చు. అతని దగ్గరికి పోయి బొంత మీద వేసి, యేసుప్రభు నిన్ను పిలుస్తున్నాను వెంబడించమన్నాడు ఆ కాపరి. ఆయన స్వరం విన్నాడు. ఆయన ఈరోజు స్వరం వినగలుగుతావా? ఆమేన్. వెంబడిపోయిన తర్వాత, నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు రాజువు నీవే, రథము నీవే అని ఏడ్చి బట్టలు చింపుకుంటుంటే, ఆ గాలిలో ఒక్క దుప్పెట పడిపోయిందంట అండి. ఎవరిది? అందరు చెప్పారు ఎవరిది? ఎలీషా దుప్పెట ఎవరి మీద పడింది? భూమి మీద పడితే అది తీసుకొని దుమ్ము దులిపి, అప్పటికి వీళ్ళు యువతలకు వచ్చిన తర్వాత ఆ సముద్రం 2 కూడా ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఎట్టు పోవాలనో అర్థం కావట్లేదు. అప్పుడు ఆడ నిలబడి చెప్తున్నాడట, యెహోవా దేవా, ఎలీషా దేవా, ఏలియా దేవా, నా తండ్రికి దేవుడై ఉన్నావు, నేను అతని కాపరిగా నేను చూసుకున్నాను, నా కాపరి ఆయన, ఆయనకు కాపరైన నీవు ఆయనకి ఏ విధముగా తెరిచావో యోర్దాను సముద్రాన్ని నన్ను కూడా తీర్చు యెహోవా దేవా అని కొట్టిడట. పోయేటప్పుడు 2 పోయాడు, వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు. అదే అభిషేకంతోనే వచ్చాడు. వెంబడించడం దమ్ముంటే ఇట్లా వెంబడించాల. పాస్టర్ గారికి కష్టం వస్తే మనం అడిగిపోతే 1000 రూపాయలు అడుగుతాడేమో అని దొంగసాటికి పోతున్నా చూస్తున్నారు కొంతమంది. మంచిగా ఉన్నప్పుడు వీళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి, ఇప్పుడు పాపం పాస్టర్ గారికి ఏం గతి లేదు, ఇక అడిగిపోతే మన మీద తగలబడతాడేమో అనుకొని అస్సలు రాకుండా ఉంటారు చూసారు కొంతమంది. ఇప్పుడు చదవండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. సరిపోలే, మరొకసారి చెప్పండి గట్టిగా.
యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనం.